హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ రివర్స్ పార్కింగ్ గురించి చెప్తాను. సపోజ్ మీ అపార్ట్మెంట్లో కానివ్వండి అండ్ మీ ఇండిపెండెంట్ హౌస్లో ఇలా కార్ని రివర్స్లో పార్క్ చేయడాన్ని ఇది రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్ అంటారు. అదేవిధంగా మీరు షాపింగ్ మాల్కి బయటకు వెళ్ళినప్పుడు చాలా వరకు మీకు సెల్లర్కి వెళ్ళిన తర్వాతకి ఇలా రివర్స్ ఫార్వర్డ్లో పార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మీరు వచ్చి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతానికి చాలా ఈజీగా ఉంటుంది. సో సింపుల్గా కొన్ని టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్స్తోని మీరు ఈజీగా మీ ఇంటి దగ్గర లేదా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలా రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బిగినర్కి డ్రైవింగ్ నేర్పించాను. రివర్స్ పార్కింగ్లో అతనితోని చేపించి మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఈ టెక్నిక్స్ ద్వారా మీరు ఈజీగా రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్ అయితే చాలా ఈజీగా చక్కగా పెట్టచ్చు. సో వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఈ టెక్నిక్స్ తెలిసిందంటే మీ కారు చిన్నదైనా పెద్దదైనా సేమ్ టెక్నిక్ పాటించండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గమనించండి, మనకు పార్కింగ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనం రివర్స్ ఫార్వర్డ్లో పెట్టాలి. సపోజ్ గమనించండి, ఇక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా మనం ఇట్లా కార్ని తీసుకొచ్చి పెట్టాలి. సో ఇక్కడ మెయిన్ టెక్నిక్ ఏంటంటే మీరు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఏదైతే ఈ లైన్ పార్కింగ్ లైన్ ఉందో ఆ కార్స్కి ఆ లైన్ ఎల్లో లైన్కి క్లోజ్గా రావాలి. సో క్లోజ్గా వచ్చారంటే మీకు పార్కింగ్ అనేది ఈజీగా సింపుల్గా ఒకేసారి పెట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక అతనికి నేర్పిస్తున్నాను రివర్స్ పార్కింగ్ అనేది క్లాస్ ఈరోజు. సో అతనితో క్లియర్గా చేపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా గమనించండి. మంచి టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ తెలిస్తే మీకు ఈజీగా ఎక్కడైనా ఈ విధంగా పార్కింగ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ వస్తున్నప్పుడు మీరు సపోజ్ మీరు ఆ కార్ అనుకోండి. సో ఆ కార్ అనేది ఈ ఎల్లో లైన్కి కొంచెం క్లోజ్గా రావాలి. సో ఎక్కడికి వరకు రావాలనేది ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ ఉంటుంది కదా, ఈ సెకండ్ లైన్ అనేది మీకు షోల్డర్కి సమానంగా రావాలి. సో ఇక్కడ బి పిల్లర్ అంటారు, ఏ పిల్లర్ అండ్ బి పిల్లర్ ఉంది కదా, కొంచెం ముందుకు రావాలి. కొంచెం ముందుకు వస్తే మీ షోల్డర్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి ఈ లైన్ అనేది ఎల్లో లైన్ అనేది సమానంగా వస్తుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఈ విధంగా స్ట్రైట్గా మీకు తెలుస్తుంది చూస్తే. సో కొంచెం ముందుకు వెనకకున్నా పర్లేదు. వచ్చిన తర్వాతకి ఇలా స్టీరింగ్ అనేది కంప్లీట్గా రైట్ కట్ చేసి ఇటు ముందుకు వెళ్ళిపోవాలి. సో ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఈ మూల ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మూల అనేది మీకు లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కనిపించే విధంగా ముందుకు వెళ్ళాలి. సో మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఈజీగా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఈ మూల అనేది మీకు లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కనిపిస్తుంది. సో వన్స్ మీకు కనిపించిన వెంటనే మీరు ఏం చేస్తారు, ఇక్కడ స్టీరింగ్ అని మీరు రివర్స్ గేర్ వేసుకున్న తర్వాతకి కంప్లీట్గా రైట్ తిప్పి ముందుకు వెళ్ళారు కదా, ఇప్పుడు పూర్తిగా లెఫ్ట్ తిప్పి ఇప్పుడు మీరు రివర్స్ గేర్ వేసుకొని అండ్ ఇప్పుడు మీకు ఒకవేళ ఇక్కడ కార్ లేదు, కార్ ఉందనుకోండి, మీకు కార్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ మిర్రర్లో. ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒక కార్ ఉంది, అది రైట్ సైడ్ మిర్రర్లో తెలుస్తుంది. ఇక్కడ మీరు యాక్సిలేటర్ ఎక్కియొద్దు, ఓన్లీ బైటింగ్ పాయింట్ మీదనే మూవ్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా మీరు కంపల్సరీ రైట్ లెఫ్ట్ చూసుకుంటూ ఇలా కొంచెం వెనకకి రండి. ఇలా వచ్చిన తర్వాతకి మీకు ఇక్కడ ఎల్లో లైన్కి కొంచెం క్లోజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఫైనల్గా డ్రైవ్ మోడ్ వేసుకొని లేదా ఫస్ట్ గేర్ వేసుకొని మాన్యువల్ అయితే కొంచెం ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ స్టీరింగ్ తిప్పుతూ కొంచెం ఎదురుకి వెళ్ళినట్టయితే మీకు కార్ అనేది సమానంగా ఆ పార్కింగ్ స్పేస్లోకి సెంటర్గా అయిపోతుంది. ఇప్పుడు కంపల్సరీ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ రివర్స్ కెమెరా గమనించుకుంటూ సైడ్లో ఉన్న వెహికల్స్కి మన వెహికల్కి ఎంత గ్యాప్ ఉన్నదనేది కరెక్ట్గా మిర్రర్లో తెలుస్తుంది. కెమెరా ఒక్కటే చూడొద్దు, చాలామంది కొత్త వాళ్ళు కెమెరా ఒక్కటే చూసుకుంటూ వస్తారు. సో అది చాలా మిస్టేక్. కంపల్సరీ సైడ్ మిర్రర్స్ని అయితే 100% చూసుకుంటూ ఇలా జాగ్రత్తగా నెమ్మదిగా మీరు రివర్స్ వచ్చారంటే పర్ఫెక్ట్గా రివర్స్ పార్కింగ్ అయితే ఈ విధంగా రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్ 100% క్లియర్గా చేయొచ్చు. ఇలా మీరు 3-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు తొందరగా పర్ఫెక్ట్గా రివర్స్ ఫార్వర్డ్లో పార్కింగ్ చేయడం 100% క్లియర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కరికి రివర్స్ ఫార్వర్డ్లో పార్కింగ్ చేయడం 100% ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.